వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో లావణ్య రాజ్ తరుణ్ కేసులో కొత్త మలుపు తిరిగింది. మస్తాన్ సాయి పైన గతంలో లావణ్య ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. సో పోలీసులు మాత్రం మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మస్తాన్ సాయిని విచారిస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటికి రావడం అనేది జరిగింది. ఒకరు కాదు, రెండు కాదు, ఏకంగా 200 మంది అమ్మాయిలయి ప్రైవేట్ వీడియోలు తన హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు కూడా గుర్తించడం అనేది జరిగింది. అందుట్లో సెలబ్రిటీలు ఉన్నారు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు. సో ఇట్లా వేరే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో తను చేసే పని ఏంటంటే ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని పులిహోర కలిపి క్లోజ్ చేసుకోవడం, ఒకవేళ లొంగకపోతే నీ కోసం నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఏదో సెల్ఫీ వీడియోలు పంపడం, ఉరి వేసుకుంటున్నట్టు ఏదేదో పిచ్చి పిచ్చి వీడియోలు పంపడం, చేకూసుకుంటున్నట్టు వీడియోలు పంపడం తోటి ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని లొంగ తీసుకొని తనకి తెలియకుండానే సీక్రెట్ గా ఆ వీడియో తీసి తను సేవ్ చేసుకొని తర్వాత అమ్మాయిని మరోసారి డబ్బుల కోసమో ఇంకేదో కోసమో బ్లాక్మెయిల్ చేసేవాడు. సో ఈ విషయంలో హీరో నిఖిల్ కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. అలాగే ఒక టిఫిన్ సెంటర్ కి సంబంధించినటువంటి యజమాని ప్రభాకర్ రెడ్డి కూడా దీంట్లో ఉన్నట్టు కూడా, అంటే వాళ్ళ వీడియోలు కూడా తన హార్డ్ డిస్క్ లో ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం అనేది జరిగింది. సో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతనే మస్తాన్ సాయి కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం అనేది జరిగింది. సో ఇట్లా లావణ్య రాజ్ తరుణ్ కొన్ని వీడియోలు కావచ్చు, తర్వాత లావణ్యకి దగ్గర కావడం కోసం రాజ్ తరుణ్ వేరే వీడియోలు అంటే అక్కడ చెప్పడం, తర్వాత మస్తాన్ సాయి వల్లనే మేము విడిపోయాం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో మొత్తానికైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. సో రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి తనతో పాటు చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి బెదిరిస్తున్నాడని, అలాగే కొంతమంది సెలబ్రిటీల ఫోన్లను హ్యాక్ చేశాడని లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తానే కారణమన్నారు. పోలీసులు సాయిని అరెస్ట్ చేసి హార్డ్ డిస్క్ ను సీజ్ చేశారని, అలాగే అందులో 200 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్టు సమాచారం. మరి ఒక్కరు ఇద్దరు 10 మంది 20 మంది మోసపోయారంటే ఒక లెక్క ఉంది. ఏకంగా 200 మంది అమ్మాయిలు మోసపోయి వాడెవడో తెలియదు, వాడు చెప్పినట్టు వినడం ఏంది, వాళ్ళ వీడియోలు వాని దగ్గర ఉండడం ఏంది, అందులో కొంతమంది ప్రముఖుల ఫోన్లు వాడు హ్యాక్ చేయడం ఏంది. సో ఇదంతా చూస్తే పోలీసులే షాక్ కి గురి కావడం అనేది జరిగింది. ఒక్కడింత పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేసిండా అని చెప్పేసి. మరి తననైతే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరి విచారణలో భాగంగా తర్వాత కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. మరి ఇంకెన్ని భయంకరమైన విషయాలు మనకు బయట పెడతాడు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి మస్తాన్ సాయి విషయంలో మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.